లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వచ్చిన భాగాలను రాసుకుంటే మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిద్దాం. మొదటి 2-3 వచనాలు ఒకసారి చదువుదాము. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఒక నిమిషం ఆగుదాం. ఇక్కడ చదవబడుతున్నటువంటి ఈ వాక్య భాగం క్రైస్తవ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగం. మా అందరికీ తెలిసిందేనా? ఏంటి సందర్భం తెలుసా తెలీదా మీకు? మా తెలిసిన వాళ్ళు ఒకసారి నా వైపు తెలుసని చూస్తే ముందుకెళ్తా, తెలియకపోతే చెప్తా. అర్థమైందా? తెలీదు అయితే చెప్తా, అది టైం వేస్ట్ అవ్వకుండా. ఒక కుటుంబం ఉందంట, ఒక తండ్రి గారు ఉన్నారు. ఆ తండ్రి గారికి 2 కుమారులు అంట. 2 కుమారులు అయితే ఆ చిన్నవాడు ఏం చేశాడంటే, కొంచెం చిన్నవాళ్ళు అంటే అల్లరిగా దూకుడుగా ఉంటారు కదా. ఆ చిన్నవాడు ఏం చేశాడు, ఒక రోజున తన తండ్రి దగ్గరికి వెళ్ళాడంట. నాన్న, నాకు ఇదే ఊర్లో ఉండటం నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను, దూర ప్రాంతానికి వెళ్ళిపోయి నేను వ్యాపారం చేసుకొని సెటిల్ అవ్వాలనుకుంటున్నాను, నాకు ఆస్తి ఇచ్చే అని చెప్పాడంట. అప్పుడు ఆ తండ్రి ఇద్దరికి భాగాన్ని పంచినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఒకవేళ ఈ సందర్భం తెలియదు అన్నట్లుందేమో కానీ నేను ఒక విషయం చెప్తా, మీకు వెంటనే ఇది తెలుసు అనిపిస్తుంది. ఏంటి ఆ సందర్భం అంటే, ఆ కుమారుడు దూర ప్రాంతానికి వెళ్ళి తన దగ్గర ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకొని వ్యాపారం చేసి తన ఆస్తిని అంతా పోగొట్టుకున్న తర్వాత ఒక పందుల పొట్టు తినడానికి ఆశపడ్డాడు. గుర్తుందా? పందులను మేపడానికి ఉద్యోగానికి కుదుర్చబడి అక్కడ పందుల పొట్టు తినడానికి ఇష్టపడ్డాడు. ఏమన్నా జ్ఞాపకానికి వస్తుందా? తెలియకపోతే పర్లేదు, మంచిదే. తెలియకపోతే తెలుసుకుందాం, తప్పేం లేదు. ఒకవేళ తెలిస్తే మీకు ఏమైనా జ్ఞాపకం వస్తుందేమో అని గుర్తు చేస్తున్నా. సరే, ఇక్కడ జరిగిన విషయం చెప్తాను. ఇప్పుడు నాదే పొరపాటు అయిపోయింది, లేట్ అయిపోయి బస్సులు లేక బాగా ఇబ్బంది అయిపోయింది. కొంచెం అలా ముందుకెళ్దాం. ఈరోజు ఏంటి, ఫాదర్స్ డే అనుకున్నాం కదా. ఇక్కడ ఒక కుటుంబంలో 2 కుమారులు కనిపిస్తూ ఉన్నారు. ఆ 2 కుమారుల్లో రెండవ కొడుకు ఏం చేశారు, ఒకానొక దినాన తండ్రి దగ్గరికి వచ్చి నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పి తండ్రితో వాదిస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఇక్కడ గమనించండి, నాకు రావాల్సిన భాగం ఇవ్వు అంటున్నాడంటే అతడేమన్నా కష్టపడి సంపాదించాడా? అర్థమవుతుందన్నమాట. ఎవరు కష్టపడిన కష్టార్జితం అది? తండ్రి కష్టార్జితం. ఎప్పుడు ఇవ్వాలి? వాస్తవానికి ఎప్పుడు ఆస్తి పంపకాలు ఎప్పుడు జరుగుతాయి అంటే తండ్రి తదనంతరం జరగాలి. కానీ ఇక్కడ ఉన్న కుమారుడు ఏం చేశాడంటే, లేదు నాకు నువ్వు బతికున్నప్పుడే, అంటే నువ్వు చచ్చినా పర్లేదు అన్నట్లుగా దాని యొక్క అర్థం. అంతేనా? అయ్యా నేను పోయిన తర్వాత ఎటు మీకు వాటాలు ఇస్తాను కదయ్యా అంటే, కాదు నువ్వు ఇప్పుడు చచ్చావా, నువ్వు బ్రతికి ఉన్నా నువ్వు చచ్చినోడితోనే సమానం, నువ్వు ఎలాగైనా నాకు రావాల్సిన భాగాన్ని నాకు ఇచ్చేయి అని తండ్రితోటి వాదన పెట్టుకున్నాడు. ఒక్క రోజులో అడగగానే తండ్రి, ఏ తండ్రి అయినా ఇచ్చేస్తాడమ్మా? నాకు భాగమే అని అడిగాడు. ఇక్కడ రాయబడ్డ మాట ఏంటో మనకు వచనాల్లో కనిపిస్తుంది, ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. అడగగానే ఏ తండ్రి అయినా ఇస్తారా? ఏం చేసి ఉండాలి పిల్లవాడు? లేచిన దగ్గర నుంచి విసిగిస్తా తండ్రిని శోధిస్తా ఉండొచ్చు. అంతేనా? నాకు ఇస్తావా లేదా, ఇస్తావా చస్తావా, లేకపోతే నువ్వు ఇవ్వకపోతే నేను సూసైడ్ చేసుకుంటా అన్నాడో, మరి ఎలా విసిగిచ్చాడో, ఎలా తండ్రిని బాధ పెట్టాడో తెలియదు. కానీ ఒకానొక దినాన తండ్రి కూర్చొని డిసైడ్ అయిపోయాడు. అడిగింది ఎవరు? చిన్న కుమారుడు. కానీ తండ్రి ఎంత తెలివిగలవాడంటే, బిడ్డల మనసు ఎవరికి తెలుస్తుంది అంటే తల్లిదండ్రులకు బాగా తెలుసు. ఎవరు కోపిష్టిలో తెలుసు, ఎవరు స్వార్థంగా ఉంటారో తెలుసు, ఎవరు ప్రేమ కలిగిన వాళ్ళో ఎవరికి తెలుస్తుంది అంటే కన్న తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఇక్కడున్న తండ్రి కూడా మనకు గమనించినట్లయితే అడిగింది చిన్న కుమారుడు, కానీ ఆస్తి పంచింది ఎవరికో చూద్దాం రండి. 12వ వచన భాగంలో చివరి మాట, తన తండ్రిని అడుగగా అతడు చిన్న కుమారుడికి ఆస్తి పంచిచ్చెను కాదు, ఏం చేశాడు అంటే వారికి ఆస్తి పంచిచ్చెను. ఎందుకంటే ఇప్పుడు చిన్న కొడుకు అడిగాడు, చిన్న కొడుకు కొంచెం దూకుడు స్వభావం కాబట్టి, ఆ మొహమాటం లేకుండా మాట్లాడేవాడు కాబట్టి అడిగేశాడు. కానీ పెద్ద కొడుకు ఆల్రెడీ ఏముండి ఉంటుంది, నాకు ఇవ్వడా ఏంటి అన్న ఒకవేళ అలాంటి విభేదాలు ఎక్కడైనా వస్తాయేమో అని చూస్తే సమానంగా చూడాలని చెప్పి ఇద్దరికి పంచి ఇచ్చేసాడంట. అర్థమవుతుందా? ఎవరికి ఇచ్చాడు? ఇద్దరికి ఇచ్చేశాడు. ఇప్పుడు ఈ చిన్న కొడుకు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న ఆస్తి మొత్తాన్ని తీసుకొని, ఒకసారి కింద వచనం కూడా ఒకసారి చూద్దాం రండి. కొన్ని దినములు అయిన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. ఒక్క నిమిషం ఆగుదాం. ఇక్కడ ఏం జరిగిందంటే, ఏం చేశాడంట, ఆస్తి పంచివ్వగానే
ఆ ఊర్లో వేరు కాపురం పెట్టలేదంట. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూర ప్రాంతానికి ఎలా వెళ్ళాడని ఉంది అక్కడ. సమస్తమును సమకూర్చుకొని. ఏం సమకూర్చాడంటమ్మా? సమస్తాన్ని అంటే అతనికి సంబంధించిన ఆనవాలు ఏది ఆ ఇంటిలో విడిచిపెట్టకుండా తనది అన్న వస్తువులు, ఆ ప్యాంట్లు కానీ, షార్ట్లు కానీ, షర్టులు కానీ, పంచులు కానీ ఏవో ఉంటాయి కదా, అతనికి సంబంధించిన వస్తువులన్నీ అక్కడ రాయబడ్డమాట. సమస్తము సమకూర్చుకొని అంటే తండ్రికి తనదంటూ ఒక ఆనవాలు చూసుకొని సంతోషించి గుర్తుగా మురిసిపోదాం అనేటువంటి ఆలోచన లేకుండా మొత్తాన్ని తీసుకొని ఏమైపోయాడంట, సమస్తాన్ని సమకూర్చుకొని తీసుకొని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఏం చేశాడు? దాంతో వ్యాపారం చేయలా, దుర్వ్యాపారం. అంటే ఎందుకు వెళ్ళుంటాడు తన తండ్రి దగ్గర నుంచి అంటే, బహుశా తన తండ్రి దగ్గర ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా, బిడ్డల భవిష్యత్తు బాగుండాలని, నాన్న నువ్వు ఇలా చేయొద్దు, నువ్వు తాగుడు వద్దయ్యా, తాగితే నీ లివర్లు పాడైపోతాయి, నువ్వు సిగరెట్లు తాగితే నీ లంగ్స్ పాడవుతాయి, ఇలా అన్నీ చెప్తా ఉంటారు లేదా? అంత స్పీడ్గా వెళ్ళకు నాయన, కొంచెం స్లోగా ఉండు, టైంకి పడుకో, టైంకి తిను, మంచి ఆహారం తిను, గుట్కాలు కైనీలు అవన్నీ ఎందుకు నాన్న, మంచిగా ఉండు, మంచిగా స్నేహితులతో వెళ్ళు. ఏంటో లేచిన దగ్గర నుంచి ఇదొద్దు అదొద్దు, అలా చేయొద్దు ఇలా చేయొద్దు. పిల్లల మనసు చూడండి ఎలా ఉంటుంది. తల్లిదండ్రులంగా మనం ఏదైనా చెప్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళకి నచ్చుతుందా? మా అమ్మ ఎప్పుడు ఇంతే, మా నాన్న ఎప్పుడు ఇంతే, ఏది చేసినా వీళ్ళకి ఇబ్బందే, నేను ఎలా మంచిగా బ్రతుకుతున్నా వీళ్ళకి నచ్చట్లా, వీళ్ళు వెనక పడిపోయిన తరంలో ఉన్నారు, నేను ఈ తరంలో ఇప్పుడున్న ఏమైనా టెక్నాలజీతో పరిగెడుతూ ఉంటే మా అమ్మ వాళ్ళకి ఏం తెలియదని పిల్లలు అనుకుంటూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు మన వయస్సును దాటి వచ్చారన్న విచక్షణ పిల్లల్లో ఉండదు. ఆ వయసు దాటి వచ్చాం కాబట్టి తల్లిదండ్రులకి ఏముంటుందమ్మా, లోకంలో ఉన్న పరిస్థితులు ఏంటి, భవిష్యత్తులో ఏం జరగబోతూ ఉంది, ఇప్పుడు కనుక ఇతడు స్నేహితులతో కలిసి బయట చెడిపోతే తన భవిష్యత్తు ఏంటని ఎవరికి తెలుస్తుంది? తల్లిదండ్రులకే తెలుస్తుంది. మరి ముఖ్యంగా కొడుకు విషయంలో బయట తిరిగే పరిస్థితుల్లో తండ్రికి భయంకరమైన భారం ఉంటుంది. బయట స్నేహితులు ఎలా ఉంటారు, ఎలాంటి వ్యాపారాలు చేయాలి అన్న విషయాల్లో తల్లిదండ్రులకు మంచి అవగాహన ఉంటుంది. ఈ తండ్రి కూడా ఆస్తి ఊరకే ఇచ్చి ఉండుండడు. కొడుకు విసిగిస్తూ విసిగిస్తూ ఉన్న కారణం చేత ఒకానొక దినాన డిసైడ్ అయిపోయినా కొడుక్కి మంచి మాటలు చెప్పి ఉంటాడా ఉండడా? నాయనా నువ్వు ఇలా తీసుకున్నావు బాగానే ఉంది, పోనీ నా కళ్ళెదురుగా ఏదైనా వ్యాపారం పెట్టుకున్నానా, నేను కూడా నీకు తోడుగా ఉంటాను అని ఉండొచ్చు. కానీ ఇతను ఏం చేశాడు, అసలు అవసరం లేదు, ఇక్కడ ఉంటే మా నాన్న లేచిన దగ్గర నుంచి విసిగిస్తాడని చెప్పి మొత్తాన్ని పట్టుకున్నాడంటే వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళేటప్పుడు కూడా తండ్రి చెప్పుంటాడు, నాయనా నువ్వు వెయ్యి పడితే ఇవి చేయొద్దు నాన్న, స్నేహితులతో జాగ్రత్తగా ఉండు, బెల్లం చుట్టూ ఏముంటాయి, ఈగలు ఉంటాయి నాన్న, నువ్వు ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏముంటుంది, స్నేహితులు అందరూ నావాడే, అవసరమైతే ప్రాణం ఇస్తా అని చెప్తారు నాయన, కానీ నీ దగ్గర డబ్బు లేని రోజున నువ్వు ఒట్టి చేతులతో నిలబడ్డ రోజున ఏ ఒక్కరూ కూడా నీ కనీసం చిల్లి గవ్వ కూడా పెట్టరు నాన్న, తన ఇంటికి పిలిచి ఒక్క ముద్ద కూడా అన్నం పెట్టరు నాన్న, నువ్వు డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు, మంచి స్నేహితులతో ఉండని ఎన్నో విధాలుగా చెప్పి ఉంటాడు. అవన్నీ ఏం ఎక్కించుకోలే, నాకు తెలుసులే, నాకు వయసు వచ్చింది, నేను నా అంతటి నేను బ్రతకగలను, నేను ఎవరిని, మైనర్ని కాదు. ఇప్పుడు పిల్లలు ఏమంటారమ్మా, ఏమైనా మంచిగా చెప్తే నేను ఏమైనా ఇంకా చిన్నపిల్లనా, నేను ఇప్పుడు ఏమయ్యాను, మేజర్ అయ్యాను, నాకు 18 ఏళ్ళు దాటిపోయాయి కూడా, నాకు 21 ఏళ్ళు దాటిపోయినాయి కూడా, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరంలా అని ఒకవేళ అలాంటి యవనస్తులు ఒకవేళ మనలో ఎవరైనా ఉంటే జ్ఞాపకం చేసుకొని, ఈ చిన్న కుమారుడు కూడా ఏమన్నాడు, నాకు వచ్చేది నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా అన్నాడు. ఎంత ఆనందంగా మురిసిపోయాడో తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు. తీసుకున్నాడంట మొత్తాన్ని తీసుకెళ్ళి ఏం వ్యాపారం చేశాడమ్మా, మంచి వ్యాపారం కాదు దుర్వ్యాపారం చేశాడంట. మరి స్నేహితులు ప్రోత్సహించారా లేకపోతే ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ చేసి 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 కూర్చొని తింటే ఏమవుతాయంట, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయంట. ఇప్పుడు తను ఆస్తి అయితే చాలానే ఉంది, కానీ తీసుకుని వెళ్ళి అనవసరమైన వాటికి వాడటం వల్ల తన దగ్గర ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకున్నాడంట. ఒకానొక దినాన తను వెళ్ళినటువంటి ఆ దేశంలో ఏమొచ్చింది, ఇప్పుడు కరువు వచ్చింది, తన దగ్గర ఉన్న ఆస్తి పోయి చిల్లి గవ్వ కూడా లేకుండా రోడ్డు మీద నిలబడ్డాడు. స్నేహితులకు ఫోన్ చేస్తా ఉన్నాడు, నెట్వర్క్ బిజీ వస్తుంది కొన్ని చోట్ల నెంబర్ బ్లాక్ చేసేసినట్టున్నారు. ఎవరికి ఫోన్ చేసినా కనీసం వచ్చి ఒక ముద్ద తినేదురా అన్నవాళ్ళు ఎవరు లేరు. ఉన్నప్పుడల్లా ఏం చేశారు, అందరూ అతన్ని వాడుకున్న వాళ్ళే. ఇక ఒకానొక రోజున డిసైడ్ అయిపోయాడు, సరే ఇలా అయితే కాదు, ఉద్యోగం అన్నా చేద్దామని రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు. అసలు అతడు చిన్న వయసులో ఏం చేశాడు, చదువుకోవాల్సిన వయసులో చదువుకోవాలా, ఇప్పుడు ఎవరిస్తారండి ఉద్యోగం. ఇంకా వెతుకుతూ వెతుకుతూ ఉంటే అక్కడ పందులను మేపటానికి మనిషి కావాలి అని బోర్డు కనిపించింది. ఇప్పుడు ఏమనుకున్నాడు, సరేలే ఏదో ఒక పందు దొరికిందిలే అని చెప్పి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. ఆ యజమాని సరేలే అయ్యా పందులు మేపడానికి ఏమైనా స్టడీస్ కావాలండి, ఐఏఎస్ ఐపీఎస్ చదవాలా, ఏం అవసరం లేదుగా, సరే అని చెప్పి ఉద్యోగం ఇచ్చాడంట. తర్వాత మీరు చదువుకోండి, నేను స్టోరీ చెప్తున్నా మీకు.
సరైన ఉద్యోగం ఇచ్చాక అప్పటికే ఆకలితో ఉన్నాడు. యజమాని ఏం చేస్తున్నాడు? పని చేయించుకుంటున్నాడు కానీ ఆహారం పెట్టట్లా. ఇప్పుడు పని చేశాక జీతం ఎప్పుడు వస్తుంది? మరి వారానికి కుదుర్చుకున్నాడో, నెలకు కుదుర్చుకున్నాడో మనకు తెలియదు కానీ అక్కడ అతని దగ్గర నుంచి డబ్బులు రావట్లే, యజమాని దగ్గర నుంచి. ఇతనికి ఓపిక నశించిపోయింది, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, తన పొట్టంతా మెలిదిప్పేస్తూ ఉంది, పరిస్థితి దారుణంగా ఉంది. నేను అనుకుంటాను అతడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆకలి అన్న పదం ఏంటో తెలియదేమో బహుశా. ఓ రోజు డాక్టర్ గారు నన్ను అడిగారు, మా అబ్బాయి కెవిన్ గురించి నేను హాస్పిటల్కి తీసుకొని వెళ్తే కడుపులో నొప్పని అప్పుడప్పుడు కంప్లైంట్ చేస్తున్నాడు అండి అంటే, మీ అబ్బాయికి ఆకలి అంటే ఏంటో తెలుసా అని అడిగాడు ఆయన. మీరు అన్ని ముందే పెడుతున్నారేమో, ఒకవేళ కొన్నిసార్లు అన్ని కడుపుల నొప్పులు నొప్పితో రావు, ఆకలి వల్ల వచ్చే నొప్పి ఒకవేళ పిల్లలకు తెలియనప్పుడు వాళ్ళు ఏమంటారు? దాన్ని కూడా కడుపులో నొప్పే అంటారు. ఎప్పుడైనా మీ అబ్బాయికి పస్తులు ఉండడం తెలుసా అమ్మా? ఎప్పుడైనా అడిగితే పెడతావా, నువ్వే ముందు పెడతావా అని. లేదండి నేను అడిగే పెడతాను అంటే నిజమే, అది వాస్తవమే కదా. పిల్లలకి తెలియక ఏమనుకుంటారు? ఆకలితో వచ్చిన నొప్పి ఆకలి అని చెప్పలేరు కదా వాళ్ళు. అందుకని అన్నిటి కడుపులు నొప్పి అని అంటారమ్మా, కొంచెం అది కూడా గమనించుకో, అన్ని కడుపుల నొప్పులు ఒకటి కాదు, ముందు ఏదైనా పెట్టి చూడు అని చెప్పాడు. సేమ్ ఇప్పుడు ఈ బిడ్డ ఎవరైతే చిన్న కుమారుడు ఉన్నాడో, ఆ చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏ రోజైనా ఆకలి అని తెలిసి ఉంటుందా? ఎందుకని ఒకవేళ నేను అనుకుంటాను, తండ్రి మంచి ధనవంతుడు, ఆయన దగ్గర చాలా మంది పని వాళ్ళు ఉండేవాళ్ళంట. తర్వాత వచనాల్లో మనం చూస్తాం. అంత లగ్జరీగా ఉన్నటువంటి లైఫ్లో బహుశా లేచిన దగ్గర నుంచి ఉదయం వండుకున్నది మధ్యాహ్నం, మధ్యాహ్నం వండుకుంది సాయంత్రం తినే పరిస్థితులు మనవి. కానీ బాగా ధనికుల కుటుంబాల్లో ఎలా ఉంటారు? ఎప్పటికప్పుడు డిష్యూలు మారుతూ ఉంటాయి, మధ్యాహ్నం తిన్న వెరైటీ మళ్ళీ సాయంత్రానికి ఉండదు. వాడు ఏది కావాలంటాడో అది టేబుల్ మీద ఉండాలి, అంతేనా? ఒకవేళ నచ్చంది ఉందనుకో, పిల్లలు ఏం చేస్తారు? గారాబంతో ఉన్న పిల్లలు గాల్లోకి ప్లేట్లు లేపుతూ ఉంటారు కదా, ఎప్పుడు ఇదేనా, ఇది నేను తినాలా అని. అంత గారాలు పోయిన గారాల పట్టి అయిన కుమారుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పందుల మేపడానికి పందుల దొడ్డిలోకి వచ్చాడంట. అక్కడికి వచ్చి ఇప్పుడు కడుపులో విపరీతమైన బాధ మొదలైంది. ఆకలి బాధ ఏంటో అప్పుడు తెలిసింది. నా తండ్రి నేను వచ్చే ముందు చెప్పాడు, నాన్న వద్దు, వెళ్ళొద్దు, నీ పరిస్థితి దారుణంగా ఉంటుంది నాన్న, నువ్వు సరిగ్గా చదువుకోలేదు, సరైన జ్ఞానం కూడా లేదు, నాకే తెలుసు అనుకుంటున్నావు, నువ్వు వెళ్ళిపోతున్నావు, తండ్రిని విడిచిపెడితే నీ పరిస్థితి దారుణంగా అయిపోతుంది నాన్న, నేను చెప్పిన మాట విను, నా దగ్గర ఉండు, నేను క్షేమంగా చూసుకుంటాను, నీకు మంచి విషయాలు చెప్తానన్నా, నీ భవిష్యత్తు బాగుండాలనే నేను కోరుకుంటున్నానని ఎంతో బతిలాడాడు. ఇప్పుడు తండ్రి చెప్పిన మాటలు గుర్తు రావడం మొదలుపెట్టినాయి. ఈ క్రమంలో అటు ఇటు చూశాడంట, చూడగానే పందులు ఏం చేస్తున్నాయి? ఆ పొట్టును తినడానికి వాటి మీద పడి తింటూ కూర్చున్నాయంట. చూడగానే అతను ఇప్పటి వరకు బిర్యానీలు అన్ని ఫ్లేవర్లు ఎంజాయ్ చేశాడు, కానీ ఇప్పుడు అతనికి ఏం తినాలని ఆశ కలిగింది? పంది పొట్టు. అంటే ఆకలి భరించలేక నేను కూడా తిందామా అని అవి తింటుంటే తినడానికి వెళ్ళాడంట, కానీ కుదిరిందా? చదవండి అన్నమాట. వాడు పందులు తిను పట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఆఖరికి పొట్టు కూడా దొరకలేదంట. ఏం ఆశపడ్డాడు? అసలు వాస్తవానికి పొట్టు తినగలుగుతావా? కానీ ఆశ పడ్డాడు, కానీ ఆశ కూడా తీరలేదంటే ఇప్పుడు రియలైజ్ అవ్వడం మొదలు పెట్టాడా? చదవాలి. ఎప్పుడు బుద్ధి వచ్చిందమ్మా? అన్నీ పోగొట్టుకొని రోడ్డు మీద చిల్లిగా అవ్వలేకుండా నిలబడి ఆఖరికి తన స్థితి ఏంటో తాను ఎప్పుడు ఎరిగాడంటే అన్ని కోల్పోయాక ఎరిగాడంట. తను అప్పుడు బుద్ధి తెచ్చుకొని ఏం చేస్తున్నాడు? నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాళ్లకు, పని వాళ్లకు, మా ఇంట్లో పనోళ్ళకి ఎప్పుడు మేము ఈరోజు ఇలా పస్తులు పెట్టిన పరిస్థితి లేదు. మా పని వాళ్ళు ఏం చేస్తారు? మా ఇంట్లో సమృద్ధిగా తింటారు. నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోయే పరిస్థితి ఉంది. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదునని లేచి తండ్రి వద్దకు వచ్చాను. ఇక్కడ ఒక మాట. ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాడు కొడుకు? తప్పిపోయిన కుమారుడు ఏం ఆలోచిస్తున్నాడు? ఆ చిన్న కుమారుడు, నా తండ్రి ఇంట్లో సమృద్ధిగా ఉంది, పని వాళ్ళు కూడా చక్కగా పంచభక్ష ప్రమాణాలు తింటారు, మా నాన్న అనగలిగిన వాడు, ఇక్కడ దూరదేశంలో ఆస్తి కోల్పోయి ఉద్యోగం లేక పస్తులతోటి నేను చచ్చిపోయే స్థితికి ఉన్నాను, ఇజ్జత్కి సవాల్, నేను ఎక్కడే ఉంటా, చావైనా బ్రతికైనా అనుకున్నాడమ్మా. చాలామంది అంతే కదా, ఎందుకయ్యా వెనక్కి రాలేదు? చాలామంది పిల్లలు బయటికి వెళ్ళిపోయి, అంటే
తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు, వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు చెప్తారు, అమ్మా వాడు మంచోడు కదా, నీకు అర్థం కావట్లేదు అంటే వాళ్ళకి ఏం వినపడదు. నీకేం తెలుసు, నాకు తెలుసు, నన్ను ఎంత బాగా చూసుకుంటాడు నాకు తెలుసు అని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? వాడు ఒక రోజు బాగానే ఉంటాడు, ఒక నెల బాగానే ఉంటాడు, రెండో నెల బాగానే ఉంటాడు, వాడు విశ్వరూపం తర్వాత చూపిస్తాడు. ఒకనొక దినాన వాడు తాగొచ్చి కొడుతూ ఉంటే ఇంకా రకరకాలుగా ఆమెను హింసిస్తూ ఉంటే చాలా మంది పిల్లలు చెప్పుకోలేక, మా అమ్మ వాళ్ళు చెప్పినా మేము వెళ్ళాక మళ్ళీ మా తల్లిదండ్రులకు మొహం చూపించలేమని అక్కడే చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? అక్కడే చిత్రవదలు అనుభవిస్తూ, అక్కడే నరకాన్ని అనుభవిస్తూ చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? భర్తల చేతుల్లో భార్యలు, భార్యల చేతుల్లో భర్తలు చనిపోయిన వాళ్ళు లేరా? తల్లిదండ్రులను విడిచిపెట్టి వాళ్ళ సొంత నిర్ణయాల మీద ఆధారపడి సొంతంగా బ్రతకాలనుకొని పరిగెత్తిన వాళ్ళ జీవితాలు అలాగే నాశనానికి వెళ్ళిపోతాయి. కానీ ఈ కుమారుడు చేసినటువంటి ఒక తెలివైన మంచి పని ఏంటయ్యా అంటే, ఒకప్పుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు తెలివి లేనివాడుగా, జ్ఞానం లేనివాడుగా తన తండ్రి వద్ద ఆస్తి తీసుకొని పరిగెత్తుకొని బయటకు వచ్చాడు. కానీ ఇప్పుడు అన్ని పోయిన తర్వాత ఏం వెలిగింది? ఇప్పుడు జ్ఞానోదయం వచ్చిందంట. అదైనా బుద్ధుడికి ఏ చెట్టు కింద జ్ఞానోదయం అయింది? బోధి చెట్టు కింద అని చెప్తారు కదా. ఇప్పుడు ఇతనికి పందుల దగ్గర పొట్టు దగ్గరకు వచ్చేసరికి జ్ఞానోదయం వెలిగిందంట. నా తండ్రి దగ్గర పని వాళ్ళకే సమృద్ధిగా ఉంది, నేను మా తండ్రికి ఎన్నో మాటలు చెప్పి ఎదిరించి వచ్చేసాను, కాబట్టి నేను ఎక్కడే ఉంటాను అనుకోలేదంట. అతను ఏం వెలిగింది, ఏం అర్థమైందంటే తన తండ్రి మనస్సు ఎంత గొప్పదో అర్థమైంది, తన తండ్రి ప్రేమ ఎంత గొప్పదో అర్థమైంది. నిజమే, ఈ లోకంలో పిల్లలు మనకు తిరుగుబాటుగా ప్రవర్తించినా, మనకు నచ్చనట్లుగా ప్రవర్తించినా, ఏ తల్లిదండ్రులు కోపంలో తిట్టి ఒక దెబ్బేస్తారేమో కానీ బిడ్డల చావును ఏ తల్లిదండ్రులు కోరరండి. ఏదైనా అంతేనా? కోపంలో అరుస్తాం, తిడతాం, పోతే పోరా అంటాం, కానీ నిజంగా పోతే తట్టుకుంటామా? వాడు మారాలనే కోరతాం. ఇప్పుడు ఆ బిడ్డకు అర్థమైంది, నా తండ్రి నన్ను ఇంకా ప్రేమిస్తాడు ఖచ్చితంగా. అయితే ఇప్పుడు అతను ఏమనుకుంటున్నాడంటే, నేను వెళ్ళి తండ్రి క్షమించిన ఆయన, నేను ఇంకెప్పుడు అలాంటి పనులు చేయను, నీ దగ్గరే ఉంటాను అనుకోవట్లేదు. అది కాదు అతను తీసుకున్న తీర్మానం. ఏమనుకుంటున్నాడంటే, తన పని వాళ్ళల్లో, నా తండ్రి యొక్క పని వాళ్ళల్లో ఒక పనివాడుగా ఉంటాను. ఎందుకంటే నేను చేసిన పనులు కానీ, నా తండ్రిని నా మాటల చేత గాయపరిచిన విధానం కానీ ఏ కుమారుడు చేయడు. కాబట్టి నేను దేనికి అర్హుడను గాను? కుమారుడుగా ఉండుటకు అర్హత నాకు ఏమాత్రమూ లేదు, కాబట్టి నేను కుమారుడుగా ఉండను. ఇప్పుడు వెళ్ళి ఏమడుగుతాను? ఖచ్చితంగా నా తండ్రి నన్ను త్రోసివేసేవాడు కాదు, నన్ను వెళ్ళిపో అనడు. ఎందుకురా, అన్ని మాటలు మాట్లాడావు కదా, ఇంక రామాక, గడప తొక్కమాక అని అనే పరిస్థితి అయితే వెళ్ళడానికి ఇష్టపడతాడండి? అప్పుడు వెలిగింది. అప్పటి వరకు బతిలాడుతున్నప్పుడు తండ్రి ప్రేమను గ్రహించినటువంటి ఆ కుమారుడు వెళ్ళిపోయాక, అన్ని కోల్పోయాక ఇప్పుడు తండ్రి గుర్తొచ్చి నా తండ్రి ఖచ్చితంగా నన్ను చేర్చుకుంటాడని పని వాళ్ళల్లో ఒక్కడిగా ఉండడానికి ఇష్టపడ్డాడంట. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్న మనము ఆయనకి ఇష్టం లేకుండా ఎన్నో పనులు చేస్తూ ఉన్నాం, ఎన్నో రకాల తీర్మానాలు తీసుకుంటున్నాం. ఈ చిన్న కుమారుడు తను అంతా తెలుసు అనుకొని తీర్మానం తీసుకున్నాడు. తెలిసిందమ్మా? ఈరోజున నీవు నేను కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని చెప్పే మాటలకు లోబడి బ్రతకడానికి ఇష్టపడుతున్నామా, మన ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి ఇష్టపడుతున్నామా అంటే చాలా మట్టుకు మన ఇష్టాన్నే నెరవేర్చుకోవాలని చూస్తాం. ఈ చిన్న కుమారుడు కూడా తన ఇష్టం, తన సొంత నిర్ణయం అనుకొని బయలుదేరి వెళ్ళాడు. ఏం చేశాడు? ఏమైనా సంపాదించాడా అంటే ఆకలి తప్ప ఏమీ సంపాదించుకోలేకపోయాడు. పందుల పట్టు, ఎంత దారుణమైన పరిస్థితి. అలాంటి స్థితిలోకి వెళ్ళి ఇప్పుడు రియలైజ్ అవ్వటం మొదలు పెట్టాడు. దేవుడు కూడా నీలోంచి నాలోంచి కోరుకుంటుంది అదే. తప్పులు అందరూ చేస్తారు, పొరపాట్లు అందరూ చేస్తారు, కానీ దేవుణ్ణి మరలా దేవుని సన్నిధిలో మన తప్పులు ఒప్పుకొని ఆయన యొద్దకు రావాలనేదే దేవుని యొక్క కోరిక. ఎప్పుడైతే ఆ తీర్మానం తీసుకున్నాడో ముందుకు వెళ్ళినప్పుడు జరిగిన సంగతి ఏంటయ్యా అంటే, ఇప్పుడు అతను దూరం నుంచి వస్తూ ఉన్నాడంట. ఏం జరిగిందో చూద్దాం రండి. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని తండ్రి చూడటం ఏంటండి? ఏ పనులు లేవో తండ్రికి? అర్థమైందా? అంటే ఇప్పుడు కుమారుడు ఇంట్లోంచి వెళ్ళిపోయిన ఆ కోణమే చూస్తాం, కానీ వెళ్ళిపోయిన తర్వాత తండ్రి పరిస్థితి ఏంటో మనం గమనించాం. ఇక్కడ ఏం చేసి ఉంటాడు తండ్రి? పోతే పోయాడులే, పేడ వదిలిపోయింది అనుకున్నాడా? ఇద్దరికి భాగాలు ఇచ్చాడు, ఒంటరి వాడైపోయాడు. ఇప్పుడు అర్థమైందా? ఇద్దరికి భాగాలు ఇచ్చాడు, ఒంటరి వాడయ్యాడంట. ఆ ఒంటరి వాడైన తండ్రి మనసు ఎక్కడుంది? తన కుమారుడు మీద ఉంది, చిన్న కుమారుడు మీద ఉంది. ఆ కుమారుడి కోసం ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన వెళ్ళిన దగ్గర నుంచి మనోదుఃఖంతో మానసికంగా కృంగిపోయి తన కుమారుడి కొరకు దినమెల్లా ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. లేకపోతే ఎక్కడో ఊరి చివరున్న కుమారుడిని ఎలా గుర్తుపడతాడండి? జరిగిన సంఘటన మనకు తెలుసు, చదువు పెట్టి. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. ఒక్క నిమిషం ఆగుదు. ఏం చేశాడంటమ్మా?
దూరంగా ఉన్నవాడిని చూశాడంట, కనికరపడ్డాడంట, పరిగెత్తుకొని వెళ్ళి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. కుమారుడు ఎలా వెళ్ళాడు? వెళ్ళేటప్పుడు మంచిగా తండ్రి దగ్గర 4 పూట్లో 3 పూట్లో ఏదో తిన్నాడు, మొత్తానికి బాగా సమృద్ధిగా దిట్టంగా ఉన్నాడు, చక్కగా యువరాజులాగా పెరిగాడు. ధనవంతుని బిడ్డలు ఎలా ఉంటారండి? ఎండలోకి వెళ్తే కందిపోతారేమో. అబ్బా, మగవాళ్ళ చేతులు కూడా ఎలా ఉంటాయి? చాలా సున్నితంగా ఉంటాయి. చాలా సుకుమారంగా పెరిగిన కుమారుడు వెళ్ళేటప్పుడు రాజకుమారుడిగా బయటకు వెళ్ళాడు. ఇప్పుడు వచ్చేటప్పుడు పరిస్థితి ఏంటో చెప్పండి ఒకసారి. అదే గెటప్లో వస్తున్నాడా? సరైన తిండి లేక, సరైన ఆహారం లేకుండా, శరీరంలో ఇప్పుడు ఆహారం సరిగా లేకపోతే ఏమవుద్దమ్మా? శరీరం బాగుంటుందా? నిగనిగలాడుతూ ఉంటుందా? ఏమవుతుంది? వడిలిపోయిన తోటకూర కాడల్లాగా అయిపోతుంది. అంతేనా? కండ ఉండదు ఒంటి మీద కండ లేకపోతే ఆకారం ఏమవుతుంది? రూపం మారిపోతుంది, గుర్తుపట్టలేం. చాలా మందిని చూడండి, బాగా తగ్గారనుకోండి, అయ్యో మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయామండి, ఇంత తగ్గిపోయారేంటి, మీరు అనుకోలేదండి అసలు మేము. చాలా మంది అనుకుంటారు లేదు, ఇప్పుడు వయసు రీత్యా కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తారు, ఇంత లావు అయిపోయింది ఏంటి, అస్సలు గుర్తుపట్టలేకపోయాను. ఎలా చెప్పాము? వాళ్ళు మనకు ఎరిగిన వాళ్ళే, కానీ ఎలా గుర్తుపట్టలే? వాళ్ళు అయిన లావును బట్టో, తగ్గిపోయిన దాన్ని బట్టో, వయసు పెరిగిన రీత్యాను మనం గుర్తుపట్టలేం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందో మనకు తెలియదు, కానీ వెళ్ళేటప్పుడు చక్కటి ఆకారంతో వెళ్ళిన కుమారుడు ఇప్పుడు ఎలా వస్తూ ఉన్నాడు? సరైన తిండి లేక ఒంటి మీద కన్నంతా కరిగిపోయి ఎముకలు గూడులా అయిందో మరి, లేకపోతే పీక్కుపోయాడో. ఇప్పుడు ఆయన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు, సరైనటువంటి హెయిర్ కట్ చేయించుకునే పరిస్థితి కాదుగా. జుట్టంతా పెరిగిపోయి ఉంటుంది, మాసిపోయిన గడ్డం ఉంటుంది, మీసాలు పెరిగిపోయి ఉంటాయి. ఇప్పుడు బట్టలు కూడా ఏమవుతాయమ్మా? మాసిపోయి మురికి పట్టిపోయి ఉంటాయి. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? రాజకుమారుడిగా వెళ్ళాడు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాడు? ఒక భిక్షగాడిలాగా, అంతేనా? ఒక పిచ్చివాడిలాగా, ఒక భిక్షగాడిలా మాసిపోయిన బట్టలు, మాసిపోయిన గడ్డంతో, చింపిరిగా ఉన్న జుట్టుతోటి వస్తూ ఉన్నాడంట. ఎలా గుర్తుపడతామా? ఆ ఊర్లో వచ్చేవాళ్ళు గుర్తుపట్టగలుగుతారా? వాడు తనంతట తానే నేనే నీ కుమారుణ్ణి అని చెప్పుకుంటే కానీ గుర్తుపట్టలేని పరిస్థితి. అంతేనా? వాళ్ళ స్నేహితులు కానీ, ఆ ఊరి వాళ్ళు కానీ ఏదో వస్తుంటే ఎవరో పిచ్చోడు అనుకుంటా అనుకొని ఉండుండొచ్చు, కానీ తండ్రి ఏం చేశాడంటమ్మా? ఎక్కడున్నప్పుడు గుర్తుపట్టాడు? దూరంగా. ఎంత దూరం అంటే ఆయన మానసికంగా నలిగిపోయి పాపం వేదనతో కంటికి దారగా ఏడుస్తూ ఉన్నాడేమో, కానీ ఆయన చూపులన్నీ ఎక్కడున్నాయి? మార్గం వెంటున్నాయి. తన ఇంటి మార్గం వెనక బయట అరుగు మీద కూర్చొని చూస్తూ ఉన్నాడు దూరంగా. ఆ ఏడుపు కన్నీటితోటి ఎవరో వస్తున్నటువంటి ఆనవాళ్ళు కనిపించింది. తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే బిడ్డలను కనిపెట్టేయగలుగుతారండి. ఆ నడిచే తీరు కనిపిస్తుంది, ఆ విధానం కనపడుతుంది. ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తి పిచ్చి పిచ్చిగా చింపిరిగా ఉన్నా కూడా తండ్రికి తెలుసా అంటే తెలుసు. ఆ తండ్రి వెంటనే ఏం చేశాడంట? ఆ కొడుకు వచ్చేలోపే ఆగలేకపోయాడు. అవునో కాదో మరి, ఎవరో రోడ్డు మీద వెళ్ళేవాళ్ళేమో, ఇంటి దాకా వస్తే కానీ కొంతమందిని అంతే కదా, చుట్టాలు మన ఇంటి లోపలికి వచ్చేదాకా గుర్తుపట్టలేం కొంతమందిని. ఏదో కారు ఆగిందిలే అనుకుంటాం, కానీ వాళ్ళ ఇంటికి వస్తారే మన ఇంటికైనా వచ్చింది అనుకుంటాం. అలా దూరంగా ఉంటే సరేలే ఎవరో వస్తున్నారు, ఇంటి దాకా రాని చూద్దాం అనుకోలేదంట. అతను ఎప్పుడైతే తన కుమారుడే అని గుర్తుపట్టాడో, అతన్ని చూచి అతని మీద ఏమొచ్చిందంట? తండ్రికి కనికరం వచ్చిందంట. వచ్చిన ఆయన ఆగలేకపోయాడు. ఆగలేక పరుగున, తండ్రి అంటే ఎంత వయసు ఉంటుందండి? పెద్ద వయసేగా పాపం. పరిగెత్తుతున్నాడు, ఒకవేళ తూలి పడుతూ ఉన్నాడేమో ముందు. అస్సలు నా కుమారుని ఎలాగైనా కలుసుకోవాలని పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. వెంటనే ఆ బిడ్డను ఏం చేశాడమ్మా? చిచి, నువ్వు మురిగ్గా ఉన్నావు, ఏంటి నీ బట్టలేంటి, ఏంటి ఇలా మాసిపోయి. ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చారనుకోండి, ఎలా ఉంటుంది అవతారం చెప్పాలి? మురికి పట్టిపోయి, అంతేనా, ఒళ్ళంతా రోత చేసుకొని కాళ్ళు చేతులు మురికి పట్టిపోయి ఉంటాయి. రాగానే ఏం చేస్తాం? రే నువ్వు వెంటనే మంచాలు ఎక్కావంటే నీకు తన్నులు పడతాయి. ఏం చేయాలి? ఫస్ట్ ఆ స్కూల్ బ్యాగ్, లంచ్ బ్యాగ్ అక్కడ పెట్టి, నీ చెప్పులో షూను అక్కడ విడిచిపెట్టి ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని బట్టలు మార్చుకోనరా. అదేనా మనం చెప్పేది? ఎందుకని? శుభ్రమైన దుప్పట్లు మాసిపోతాయి, సోఫాలు మాసిపోతాయి, గబుక్కును వాడొస్తే ఏంద్రా ఈ రోత అంటాం, అవునా కదా? కానీ ఈ తండ్రి ఏం చేశాడంట? మురికిగా ఉన్న తన కుమారుణ్ణి, మురికి వస్త్రాలతో ఉన్న తన కుమారుణ్ణి, మాసిపోయిన గడ్డంతో ఉన్న తన కుమారుణ్ణి దూరంగా పెట్టలేదంట. వచ్చాక శుభ్రంగా రా, తర్వాత మాట్లాడుకుందాం నీతో అనలేదంట. ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. ఈయనే లేచాడు, ఈయనే పరిగెత్తాడు, ఈయనే వెళ్ళాడంట, కౌగులించుకున్నాడంట, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. ఇవి దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉందంటే, ఇక్కడ ఎప్పుడైతే తండ్రి మాటలు చెప్పినప్పుడు అతను మెడ వంగల, అర్థమైందా? ఏం చేయలేదు? మెడ వంచడానికి, తండ్రి మాటకు లోబడడానికి ఇష్టపడలా. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ మెడను వంచి తన తండ్రి దగ్గరికి వస్తున్నాడని బిడ్డ ఏమీ చెప్పలా. తండ్రికి క్షమించు అంటే అనుకున్నాడు మనసులో. ఇందాక మనం చదివాం కదా,
నా తండ్రిని క్షమాపణ అడుగుదాము. తండ్రినే కాదు దేవునికి కూడా నేను ఎలాగా ధర్మశాస్త్రానికి విరోధంగా ప్రవర్తించాను, నీ తల్లిదండ్రులను సన్మానించమని వాక్యంలో చెప్తే నేను నా తండ్రిని అగౌరవపరిచాను, ఎన్నో మాటలు అనరాని మాటలు అన్నాను, క్షమించమని అడుగుతాను, నీ పని వాళ్ళలో ఒకటిగా చేర్చుకోమని అనుకుంటానని మనసులో అనుకున్నాడు. తండ్రితో ఏమీ చెప్పక మునిపే తండ్రే వెళ్ళి అతను వస్తున్న దాన్ని బట్టి ఆయనకి అర్థమైంది ఏంటి, నా బిడ్డ ఇప్పుడు ఎలా వచ్చాడు, మారిపోయి వచ్చాడు. కాబట్టి నా బిడ్డని నేనేం చేయకూడదు, మాటలతోటి ఇంకా గాయపరచకూడదు. ఆల్రెడీ మారు మనసు పొందుకునే వస్తూ ఉన్నాడు, మనసు మార్చుకొని ఇంటి దారి పట్టాడు. కాబట్టి నా బిడ్డను నేను పోగొట్టుకోకూడదని పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట, కౌగలించుకున్నాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడుస్తున్నాడంట. ఈ రోజున నీవు నేను కూడా అనేకమైన పాపాల చేత, అంతేనా, అపరాధాల చేత చచ్చిపోయి ఉన్న స్థితిలో ఉంటే ఈ లోకంలో ఉన్న తండ్రి, ఈ యేసుక్రీస్తు వారు చెప్తున్న ఒక ఉపమానం తండ్రి యొక్క ప్రేమను గురించి, పరలోకపు తండ్రి మన పట్ల ఎలా ఉంటున్నాడు అన్నది నీకు నాకు తెలియడానికి చెప్పబడినటువంటి ఉపమానం ఇది. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులే ఇట్టి ప్రేమను కలిగి ఉంటే మరి పరలోకమందున్న దేవుడికి నీ పట్ల నా పట్ల ఎలాంటి ప్రేమ ఉంది? నేను తాగుతున్నానండి, నేను తిరుగుతున్నానండి, నేను బూతులు మాట్లాడుతున్నాను, నేను రకరకాల పాపంలో పడిపోయానండి, దేవునికి పనికొస్తానా, దేవుడు నన్ను వాడుకుంటాడా, దేవుడు నన్ను ఇష్టపడతాడని ఒకవేళ మనకు సందేహాలుగా ఉంటే ప్రభువు నీ మాసిపోయిన జీవితాన్ని చూడట్లేదు, మురికైపోయిన నీ పరిస్థితిని చూడట్లేదు. ఏం కావాలంట, నీవు ఆయన దగ్గరకు రావటం కావాలంట. అందుకని ఆయన దినమెల్లా ఏం చేస్తున్నాడు, ఆయన చేతులు మన వైపు చాచున్నాయంట. దేవుని దగ్గరకు మనం వస్తే ఆయన మన దగ్గరకు వస్తాడంట. యాకోబు భక్తుడు చెప్తూ ఉన్న మాట అంటే, మనము ఆయన దగ్గరకు వెళ్ళాలని ఒక్క అడుగు వేసి చూడండి. ఏం చేశాడు కొడుకు, తండ్రి అని ఏం పిలుచుకుంటూ రాలేదు, అక్కడి నుంచి వస్తూ ఉంటేనే దూరం నుంచే కనిపెట్టేశాడంట. పరలోకపు తండ్రి కూడా నీవు నేను మారు మనసు పొందుకొని ఆయన దగ్గరికి వస్తామేమోనని, ఆయన తట్టు తిరుగుతామేమో అని చూస్తూ ఉన్నాడు. ఇంకా ఎందుకు ఇక్కడ ఎవరైతే ఉన్నారో యవ్వన బిడ్డలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు? దేవుడు నిన్ను హక్కును చేర్చుకోవాలని, నిన్ను కౌగలించుకోవాలని, నిన్ను ముద్దు పెట్టుకోవాలని, అంత మాత్రమే కాకుండా తండ్రి ఏం చేశాడో తెలుసా? కింద మాటలు చదువుకొని ముగించుకుందాం, వీలైతే దీని కొనసాగింపు వచ్చేవారం మాట్లాడుకుందాం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడిరి. ఇక్కడ వరకు చాలు. ఇక్కడ జాగ్రత్తగా గమనించిన ఏమేం చేశాడంట తండ్రి, ఇప్పుడు పని వాళ్ళను పిలిచాడంట. ఏం చెప్తున్నాడు పని వాళ్లకు? ప్రశస్తమైన వస్త్రం త్వరగా తీసుకొని రండి, మురికి బట్టలతో ఉన్నాడు నా కుమారుడు, కాబట్టి నేనేం చేయాలి, ప్రశస్త వస్త్రాన్ని నా కొడుక్కి తొడిగించాలి. అరే నీ వాట నీకు ఇచ్చేసాను రా, ఇక మళ్ళీ అడగమాక, అర్థమైందా, నీకు ఇవ్వాల్సిందంతా ఇచ్చేసాను, ఇంకా అడగమాక అన్నాడా తండ్రి? నువ్వు పోగొట్టుకుంటే పోగొట్టుకున్నావు నాన్న, నువ్వు దానివల్ల బుద్ధి తెచ్చుకొని వచ్చావు, నీకేం కావాలనుకుంటున్నాను? ఇప్పుడు ఆయన నీకు ఇచ్చిన ₹1,00,000 ఏం చేసావు, నీకు ఇచ్చిన ₹1,00,00,000 ఏం చేసావు కాదు అడుగుతుంది. ఇప్పటి వరకు చేసావు, బుద్ధి తెచ్చుకున్నావుగా, ఇక మీద సరిగ్గా ఉండు. తండ్రి ఏం కోరుకున్నాడు తన బిడ్డలో అంటే, తను ఆస్తి పోగొట్టినందుకు కాదు బాధపడింది, తన కుమారుడిని ఎక్కడ పోగొట్టుకుంటానో అని బాధపడ్డాడు. నేను ఎంత కష్టపడ్డాను రా, నా డబ్బులన్నీ పోగొడతావని అడగలేదు, నా బిడ్డ ఎక్కడ పోతాడో అని భయపడ్డాడు. కానీ బిడ్డ ఎలా వచ్చాడమ్మా, తిరిగి రావడాన్ని బట్టి మురికిగా ఉన్నాడు, రోతగా ఉన్నాడు, చిరాగ్గా ఉన్నాడు చూస్తుంటే, అయినా కూడా తండ్రికి ఆ ప్రేమలో ఎక్కడ మార్పు రాలేదంట. ఆ మురికి వస్త్రాలను తీసి ఏమిచ్చాడు, ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చాడంట. తండ్రి కూడా నీకు నాకు రక్షణ వస్త్రాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మన పై ఉన్నటువంటి ఆ పాపపు వస్త్రాన్ని తీసివేసి, ఆ అపరాధాలు అనేటువంటి వస్త్రాలు తీసివేసి తండ్రి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు, నీకు నాకు రక్షణ వస్త్రాన్ని, మన పాపాలను కడిగి వేసి శుభ్రపరిచి రక్షణ వస్త్రాన్ని ఇస్తా అంటున్నాడు. మరి తీసుకోవడానికి నీవు నేను సిద్ధంగా ఉన్నామా? నేనైతే తీసుకున్నాను, మరి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇంకా మారు మనసు పొందక, ఇంకా పాపాల్లోనే, ఇంకా మురికితో, ఇంకా మాసిపోయిన పరిస్థితిలో ఉంటే దేవుడు నిన్ను హక్కున చేర్చుకొని నీ పైన ఉన్నటువంటి మురికిని, అపరాధాలను, పాపాలను అన్నింటినీ కడిగివేసి అక్కడ తండ్రి ఎలా అయితే ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపజేశాడో నీకు కూడా ప్రభు రక్షణ వస్త్రాన్ని ధరింపజేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఏం తొడిగించాడంటమ్మా, ఉంగరాన్ని పెట్టాడంట. యవనస్తులు ఆలోచించాలి, ఇంకా ఆలస్యం చేయడానికి లేదు. ప్రభు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన వాకిటి దగ్గర కూర్చొని ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడంట. నువ్వు ఒక్క అడుగేసిరా, ప్రభు నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఉంగరాన్ని పెట్టాడంట. ఉంగరం దేనికి సూచన?
మరలా తన కుమారుడు అని అధికారికంగా ఆయన గుర్తుగా ఏం పెట్టాడు? ఉంగరాన్ని పెట్టాడు. తన కాళ్ళకి ఏం తొడిగించాడు? చెప్పులు. అంటే చెప్పులు కూడా లేవా? చెప్పులు కూడా లేని పరిస్థితి. ఎంత దారుణం అయిపోయిందో చూడండి. అంటే ఇప్పటి వరకు నీకు నచ్చినట్లు బ్రతికావు నాన్న, ఇప్పుడు నేను నీకు సరైన మార్గాన్ని చూపిస్తాను, సరైన మార్గంలో నడువని తన కాళ్ళకి ఏమిచ్చాడు? చెప్పులని ఇచ్చాడు. నువ్వు దేవుని దగ్గరికి వస్తే, నువ్వు తండ్రి దగ్గరికి వస్తే, ఈ లోకంలో తండ్రి దగ్గరికి వస్తే ఇన్ని ఇచ్చాడే, ఆ తర్వాత గొప్ప విందును జరిగిస్తాడు. తనకు మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి తండ్రి ఇష్టపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ సందర్భాన్ని పక్కన పెట్టుకుని అతను తప్పిపోయాడండి అనుకొని అతని గురించి మాట్లాడటం కాదు, నీవు కూడా ఏమైపోయావమ్మా? నీవు నేను ఈ లోకంలో పాపాల చేత అపరాధాల చేత తప్పిపోయి నాకు అంతా తెలుసు కానీ లోకంలో ఏదో అనుభవించాలని పరిగెడుతూ ఉన్నాం. కానీ ఆ చిన్న కుమారుడు అన్నీ కోల్పోయిన తర్వాత అప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడంట. నీకు కూడా అలాగే అవ్వాలా? ఆరోగ్యం క్షీణించాలా? శరీరంలో ఉన్నటువంటి సత్వం అంతా తగ్గాలా? నీకు ఉన్న ఆరోగ్యము జ్ఞానం అంతా పోతే కానీ రావా? ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు? ఎందుకు మనం లేట్ చేసినావు? అన్నీ కోల్పోతే అప్పుడు వస్తానండి. మంచం మీద పడ్డ తర్వాత అంటే ఆ కుమారుడికి అవకాశం ఉంది, మరలా వచ్చాడు. నీకు ఉండకపోతే? అర్థమవుతుందా? నీకు లేకపోతే ఏం చేస్తావు? దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు మన జీవితాలు సురక్షితంగా ఉంటాయి. ఆయన రెక్కల నీడలో మనం ఉండాలంట. ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చాడో ఆ కోల్పోయి ఇతను అనుకుంటున్నాడు పనివాడిగా ఉన్నామని. నువ్వెలా పనివాడవుతావు? ఆస్తి పోగొడితే పనివాడు అవుతావా ఏంటి? నువ్వు నా సొంత రక్తం, నేను ఎలా కోల్పోవాలని చూసుకుంటాను? నువ్వు ఖచ్చితంగా నాకు కావాలని మళ్ళీ ఏం చేశాడంటమ్మా? అక్కున చేర్చుకొని కౌగులించుకున్నాడంట. ఎప్పుడు? శుభ్రపరుచుకున్న తర్వాత కాదు, మొత్తం చేసింది అంత మంచి బట్టలు కట్టాక కాదు, మురికిగా ఉన్నప్పుడే కౌగలించుకొని ఇష్టపడి ముద్దు పెట్టుకున్నాడంట. తండ్రి కూడా దినమెల్లా తన చేతులు నీకోసం ఇంకా చాచి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక్కసారి తండ్రి నన్ను క్షమించు, నీ బిడ్డగా ఉంటానయ్యా అని ఒక్క మాట అనగలిగితే దేవుడు ఏం చేస్తాడంట? ఒకప్పుడు ఏదేనులో దిగంబరులుగా ఉండి దాక్కున్న వాళ్ళకి ఏమిచ్చాడు? ఏదేనులోంచి వెళ్ళగొట్టేటప్పుడు భౌతిక పరంగా ఎలాంటి బట్టలు కట్టుకోవాలో కూడా అవగాహన లేని స్థితిలో అంజూరపు ఆకులను కుట్టుకుంటే ఏం చేశాడంట? వాటిని తీసివేసి చర్మపు చొక్కాయిలను తొడిగించి పంపించాడు. దానిలో ప్రేమ కనిపిస్తుంది. చర్మపు చొక్కాయిలు ఈ భౌతిక దేహాన్ని కప్పొచ్చేమో, కానీ నీ రక్షణ వస్త్రం నీ ఆత్మీయ స్థితిని కప్పుతుంది, నీ జీవితాన్ని మారుస్తుంది. తండ్రి ప్రేమ మారనిది కదా, మారని ప్రేమ, మరువని ప్రేమ. ఆయన దినమెల్లా ఆయన చేతులు నీ వైపు చాచి ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా ఎవరైతే మారు మనస్సు పొందక లోకపు పాపంలో మునిగిపోయి దేవునికి దూరస్తులుగా ఉండి తప్పిపోయిన కుమారుడు ఎలా అయితే దూరంగా ఉన్నాడో అట్టి స్థితిలో నీవు ఉంటే కనుక ఈ ఆదివారం ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం? నువ్వు కోల్పోయినా నాకు అవసరం లేదు, నువ్వే పాపం చేసావో నాకు అవసరం లేదు, నువ్వేం పోగొట్టుకున్నావో నాకు అవసరం లేదు. నువ్వు నా దగ్గరికి వస్తే వాటికంటే రెట్టింపుగా నీ జీవితాన్ని వృద్ధి చేయాలనుకుంటున్నాను. నువ్వు ఆరోగ్యాన్ని కోల్పోయావా? నీ ఆస్తిని కోల్పోయావా? నీ జ్ఞానాన్ని కోల్పోయావా? నీ శక్తిని, నీ బలాన్ని ఈ లోకంలో కోల్పోయావేమో, అవన్నీ నేను అడగను. నువ్వు కోల్పోయిన వాటితోటి నువ్వు మాత్రం నా దగ్గరికి తిరిగి వస్తే నేను చేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నేను కౌగలించుకొని ముద్దాడాలని ఇష్టపడుతున్నాను. నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నానే. ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? ఆ కుమారుడు ఎట్టి రీతిగా అయితే తిరిగి వచ్చాడో మారడానికి ఆలస్యం చేయాల్సిన అవసరం ఏం లేదండి. అర్థమవుతుందా? మార్పు కోసం ఎదురు చూడాలేమో కానీ మారాక ఇంకెదురు చూడాల్సిన అవసరంలా. దేవుణ్ణి కలుసుకోవడానికి ఇంకెంతకాలం అండి? కొన్నిసార్లు మనం హాస్టల్కి వెళ్తూ ఉంటాం, ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తామని చాలాసార్లు ఎదురు చూస్తాం కదా. ఇక్కడికి వస్తే కానీ మా అమ్మ విలువ తెలియలేదండి, కష్టపడి రూపాయి సంపాదిస్తే మా నాన్న ఎంత కష్టపడ్డాడని అర్థం అవుతుందండి అని చాలాసార్లు అనుకుని ఉంటాం కదా. మా అమ్మ ఎంత కష్టపడిందా, మా నాన్న ఎంత కష్టపడ్డా, అమ్మో వాళ్ళు ఎలా చేశారో, ఈ కుటుంబాలు ఎలా లాక్కొచ్చారో నాకు తెలియట్లేదు అంటూ ఉన్నాం కదా. మరి ఈ లోకంలోనే తల్లిదండ్రులు మనం కష్టపడితే కానీ దాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాం. మరి తండ్రి ప్రేమను ఎందుకు ఇంకా గుర్తించట్లేదు? ఇంకా సజీవంగా ఉన్నామంటే, ఇంకా ఆరోగ్యంగా ఉన్నామంటే, ఇంకా క్షేమాన్ని కలిగి ఉన్నామంటే ఎవరు మన పట్ల కృప చూపిస్తుంది? పరమ తండ్రి. ఆ తండ్రి నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఏ పాపపు స్థితిలో ఉన్నా, ఏ అపరాధపు స్థితిలో ఉన్నా కూడా ఆయన నీవు మారు మనస్సు పొందుకుని ఆయన తట్టు తిరిగితే నీ కోసం పరిగెత్తుకొని ఆయనే వస్తాడంట. నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు పాదాల మీద పడే అంత అవసరం కూడా ఇవ్వడు దేవుడు. ఒక్కసారి ఆయన తట్టు అలా తిరిగితే పరిగెత్తుకుంటూ రావడానికి, అక్కున చేర్చుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు ఇంకా నీ హృదయంలో ఏమైనా సందేహాలు ఉంటే దేవుని సన్నిధిలో అడుగు. ప్రభా, నీవు నాకు కావాలి, నీతో ఉంటానయ్యా. నీతో ఉంటే ఏం చేస్తున్నాడు? మంచి ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు, అధికారాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. పోగొట్టుకున్న వాటి అన్నింటిని ఏం చేస్తాడంట? రీస్టోర్ చేస్తాడు. మరలా తిరిగి మనకు అత్యధికముగా ఆశీర్వాదంగా మార్చే దేవుడై ఉన్నాడు.
కాబట్టి పాపంలో చనిపోయి నరకానికి వెళ్తావా, మారు మనసు పొందుకొని తండ్రి తట్టు తిరిగి ఒక్క అడుగు వేసి చూసి పరలోకానికి వెళ్తావా అన్న నిర్ణయాన్ని దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో నీకే వదిలేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే, దేవుడు అనుకూలంగా అందుబాటులో ఉన్నప్పుడే మనం దేవుని తట్టు తిరగాలని కోరుకుంటూ, అంత గొప్ప తండ్రి ప్రేమను మనం త్రోసివేసేవారిగా కాకుండా దేవుని ప్రేమ మన పట్ల ఉన్నప్పుడే మన జీవితాలను మార్చుకుందాం. దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుదాం. చిన్న మాట ప్రార్థన.